హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఈరోజైతే నేను మా పాప కోసం అనేసి మటన్ పచ్చడి పెడుతున్నాను. నేను ఈ మటన్ పచ్చడి కోసం అనేసి ఒక 2 కిలోల మటన్ అయితే తీసుకున్నాను. బోన్లెస్ మటన్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. అదే మీరు తీసుకుంది లేత మటన్ కాకపోతే ముదర మటన్ అయితే ఒక 3 నుంచి 4 విజిల్స్ కుక్కర్లో ఉడికించుకోండి. చూసారా మటన్లో ఎంత వాటర్ ఉందో, ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేలాగా పొయ్యి మీదే పెట్టేస్తున్నాను. చూసారా, ఇలా అవ్వాలన్నమాట పీసెస్. ఈ పచ్చళ్ళలోకి మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న బాండి తీసుకొని అందులోకి చిన్న టీ కప్పు ధనియాలు తీసుకుంటున్నాను. అందులో కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క ఒకటి, అలాగే ఒక 7-8 లవంగాలు, ఒక 6 ఇలాచి, చిన్న అనాస పువ్వు, అలాగే చిన్న స్టార్ ఫ్లవరు. ఇందులో జాజికాయ చిన్న ముక్క వేస్తున్నాను. జాజికాయ మంచి స్మెల్ వస్తుంది. జాజికాయతో పాటు కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు ఎక్కువైతే చేదు వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చెంచా ఆవాలు కూడా వేస్తున్నాను. అలాగే చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2 బిర్యానీ ఆకులను తుంపి వేసేసుకుంటున్నాను. వీటిని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. వేగుతుంటే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. వేగిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ పెట్టి పొడి పక్కన పెట్టుకుందాం. ఈలోపు బాండీలో ఆయిల్ వేస్తున్నాను, పల్లి ఆయిల్. ఈ ఆయిల్ నేను మిల్లు దగ్గర నుంచి తెప్పించాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న ముక్కల్ని కొన్ని కొన్నిగా వేపుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి. ముక్కలు ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. చూసారా ఎలా ఉన్నాయో, ఈ కలర్లో రావాలి. ఈ మటన్ ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలకి నాన్ వెజ్ పికిల్స్లో కాజు కూడా ఉంటే ఇష్టంగా తింటారు, అందువల్ల ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇదే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి, ఇది మాడిపోతుంది, జాగ్రత్తగా. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పిడి కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు మనం వేపిన ముక్కలన్నీ తీసుకున్నాం కదా, అదే గిన్నెలో కొంచెం పసుపు, నాకైతే 2 గ్లాసుల కారం అయితే పెట్టింది. దీంతో ఒక 3/4 గ్లాసు ఉప్పు అయితే వేసేసాను. అలాగే మనం మిక్సీ పెట్టి పట్టుకున్నాం కదా, మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి దంచేసి ఇందులో వేసేస్తున్నాను. అలాగే మనం వేపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉంది కదా, అది చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవాలి. తర్వాత నాకైతే పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి పెట్టింది. మీ పులుపుని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలంటే ఒక 2 నిమ్మకాయలు పిండేసుకోండి. మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఆయిల్ తక్కువ ఉంటే మనం పోసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని తక్కువ ఉంటే వేసేసుకోండి. అంతే, మటన్ పచ్చడి రెడీ.